ఓం శ్రీ అరుణాచల శివాయ నమః. మనం బస్టాండ్లో దిగిన వెంటనే మనకు కనిపించే ఆ కొండే అరుణగిరి. మనం బాగా గమనిస్తే ఒక మూలన శివయ్య కూడా దర్శనమిస్తాడు. ఆ కొండ వైపు బయటికి వెళ్తే మెయిన్ రోడ్ వస్తుంది. ఆ మెయిన్ రోడ్ నుంచి ఎడం వైపు ప్రయాణిస్తూ వెళ్తే మనకు రెండు గోపురాలు, ప్రధాన గోపురమైనటువంటి రాజగోపురం, అలాగే అమ్మని గోపురం కూడా అక్కడే ఉంటాయి. మనం రాజగోపురం దగ్గర కర్పూర హారతలు వెలిగించి టెంకాయ కొట్టుకొని గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేస్తాం అనమాట. నేను రాజగోపురానికి ఎదురుగా ఉన్నటువంటి దారిలో వెళ్తే ఒక 300 మీటర్ల దూరంలోనే నాకు అప్పర సామిగల్ మడల్ అనేది మడం అనేది ఇక్కడ అది వస్తుంది అనమాట. ఆ అప్పర సామిగల్ మడంలో మనకు 100 రూపాయలకి ఒక లాకర్ ప్రొవైడ్ చేస్తారు. అలాగే 100 రూపాయలు అదనంగా డిపాజిట్ చేసుకుంటారు, మనకు రిటర్న్ ఇచ్చేస్తారు. 24 గంటలకు గాను 100 రూపాయలు అక్కడ చేరాను. దాని గురించి మళ్ళీ మాట్లాడుకున్నాం. 12:30కు గాను నేను గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తే మనకు చివరగా వాయులింగం దాటిన తర్వాత మనకు మోక్ష మార్గం వస్తుంది. దాని దగ్గర ఒక అరగంట నుంచి గంట పట్టే అవకాశం కూడా ఉంది జనాన్ని బట్టి. దాని తర్వాత మనకు చివరగా ఈశాన్య లింగం అది దర్శించుకున్న తర్వాత నేనైతే అలాగే దర్శనానికి వెళ్ళిపోయాను. 5 గంటలు 5:30 ఆ ప్రాంతంలో దర్శనం స్టార్ట్ అయింది. వెళ్ళిపోయాను లోపలికి. ఇది లోపల వైపు వ్యూ ఇలా ఉంటుంది. ఇది బయట వైపున మీకు దర్శనాలకి సంబంధించి ఫ్రీ దర్శనం లెఫ్ట్ సైడు, అలాగే రైట్ సైడ్లో 50 రూపీస్ దర్శనం ఉంటుంది. 50 రూపీస్ టికెట్లు మీరేం బయట అమ్మరు, క్యూలోకి ఎంటర్ అయిపోవాలి, ఆ లోపల ఇస్తారనమాట. దాని గురించి డౌట్ పడాల్సిన అవసరం లేదు. మీ ఇక్కడ అన్నీ చూపిస్తున్నాను చూడండి. 4 గోపురాలు కూడా నేను వెళ్ళి షూట్ చేయడం జరిగింది. 4 గోపురాల్లో 2 ప్రధాన గోపురాలు హైట్ సమానంగా ఉంటాయి, 2 మాత్రం కొద్దిగా తక్కువ ఉంటాయి. తూర్పు అలాగే ఉత్తర గోపురాలు అన్నమాట, అతిపెద్ద గోపురాలు. ఆ రెండింటిలోనే మనకు ఎంట్రన్స్ అనేది దర్శనానికి ప్రధానంగా ఉంటుంది. అక్కడ కనిపిస్తున్నది, దూరంగా కనిపిస్తున్నది తూర్పు గోపురం. ఇది పేయి గోపురం. పడమర ఉన్నటువంటిది పేయి గోపురం అంటారు. ఈ వీడియోలో దేవాలయానికి సంబంధించిన అన్ని విజువల్స్ని కవర్ చేశాను. అలాగే షార్ట్ వీడియోస్ కూడా కొన్ని అప్లోడ్ చేశాను, చూడండి. నెక్స్ట్ వీడియోలో మనం అక్కడికి ఎలా వెళ్ళాలి, ఎక్కడ స్టే చేయాలి, బడ్జెట్ ఎంత ఉంటుంది, అక్కడ మోసపోకుండా ఎలా ఉండాలి అనే దాని గురించి తెలుసుకుందాం.